మహోన్నత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజైన జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం రోజునే స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ని ఆవిష్కరించుకోవడం జరిగింది 2023 సంవత్సరంలో. 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మహోన్నత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ సందర్భంగా ఈరోజు స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పెట్టుకోవడం జరిగింది రాజమండ్రిలోని. అతి తక్కువ టైంలో అనుకొని ఇక్కడ దాకా చేసుకోవడం జరిగింది. అయితే 1950వ సంవత్సరంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆ టైంలో ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలని చెప్పుకున్నామో ఈ రాజ్యాంగం ప్రపంచంలో అతి గొప్పదిగా ఉండే విధంగా ఎవరికి దక్కవలసిన హక్కులు వాళ్ళకి దక్కే విధంగా పరమపూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నింటినీ అందించినప్పటికీ కూడా 76 సంవత్సరాల తర్వాత కూడా అదే వర్గాలను అణగారిన వర్గాలుగాను పేద బడుగు బలహీన వర్గాలుగాను చెప్పుకున్నాం. అంటే ఈ 76 సంవత్సరాల్లో రాజ్యాంగం ఎంతవరకు అమలైంది అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు రాజ్యాంగం అమలైన రోజుగా మనం చెప్పుకుంటున్నప్పటికీ ఈ అమలు చేయవలసిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూస్వాములు పెట్టుబడిదారులు మాత్రం ఉండడం, అణగారిన వర్గాల వాళ్ళు లేకపోవడం వల్ల ఈ దౌర్భాగ్యం అనేది దాపరించే పరిస్థితి వచ్చింది. అందుకే అణగారిన వర్గాలకు అధికారం అందినప్పుడు మాత్రమే అభివృద్ధి అందరికీ సమానంగా పంచబడుతుందన్న నినాదంతో పరమపూజ్య బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయాలతో నిర్మించబడినటువంటి స్వతంత్ర జనతా పార్టీని ఈ రాజ్యాంగం అమలు జరపబడిన రోజైనటువంటి ఈ రోజునే మేము స్థాపించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజు బైక్ ర్యాలీ చేయడం జరిగింది. ఈ బైక్ ర్యాలీకి వివిధ గ్రామాల నుంచి వివిధ పేటల నుంచి తరలి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున జేబీములు తెలియజేసుకున్నాను. అదేవిధంగా పోలీసు వారు కూడా ఆరంభం నుంచి ఇప్పటిదాకా మా కార్యక్రమానికి అందరికీ కూడా సహకరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి జై భీమ్ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.